తిరుపతిలో రౌడీ గ్యాంగ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. స్థానిక విక్టరీ వైన్స్ దగ్గర ఆదివారం ఇద్దరు యువకులు కత్తులు పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిని తిరుపతి వీధుల్లో ఊరేగించారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరికి గతంలో ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుబ్బారాయుడు వార్నింగ్ ఇచ్చారు. తిరుపతిలో శాంతి భద్రతల్ని కాపాడేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. టీవీఎస్ సర్కిల్ దగ్గర ఉన్న విక్టరీ వైన్ షాప్ ముందర ఒక వ్యక్తి కత్తి తీసుకొని హల్చల్ చేసినట్లుగా కొంచెం వీడియో వైరల్ అయిన విషయం మీకు అందరికి తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ వైన్ షాప్ ఎవరి ఆధీనంలో ఉందో ఆ వ్యక్తుల నుంచి సమాచారం సేకరించి ఎవరు దీనికి కారణమైనారో అనే నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఈ ముద్దాయిలను కూడా, దీంట్లో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, ఫిరోజు సయ్యద్ బాషా అనే ఇద్దరు వ్యక్తులు, వారిద్దరు స్నేహితులు, ఎస్టీవీ నగర్కి చెందిన వాళ్ళను కూడా తీసుకొని వచ్చి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఫిరోజ్ అనే వ్యక్తి పాత నేరస్తుడు. అతని పైన ప్రాపర్టీ కేసులు, హత్య కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ కూడా మన పోలీస్ స్టేషన్లో ఉంది. అతను చాలా కాలంగా అబ్స్కాండింగ్ లో